వినాయక చవితి ప్రసాదాలు అయితే 1 బై 1 అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ అయితే మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, అలాగే వినాయకునికి ఎంతో ఇష్టమైనవి లడ్లు ప్లస్ ఉండ్రాళ్ళు, కుడుములు ఇలాంటివి చాలా అంటే చాలా ఇష్టమంట. సో అందుకోసం అయితే నేను కొన్ని ప్రసాదాలు అయితే 1 బై 1 యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఉండ్రాళ్ళ పాయసం అయితే యాడ్ చేశాను కదా, ఇవాళ అయితే ఇవి ప్రిపేర్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంక ఇవాళ స్పెషల్ వీడియో ఏంటి అంటే వినాయక చవితికి సంబంధించిన వీడియో. మనకి ఇంకా వినాయకుని చవితి అయితే వచ్చేస్తుంది కదా. ఈ మంత్ 27th అయితే వినాయక చవితి. సో అందుకోసం అయితే నేను కొన్ని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు అయితే మోదకాలు, కుడుములు ఇలాంటివి అయితే ప్రిపేర్ చేశాను. మెయిన్గా వినాయకునికి కుడుములు అంటే చాలా ఇష్టం అంటారు కదా, కుడుములు అయితే ప్రిపేర్ చేశాను. 2 టైప్స్ ఆఫ్ కుడుములు అయితే ప్రిపేర్ చేశాను. వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందుకోసం అయితే కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, శనగలు, నానబెట్టుకున్న శనగలు, పచ్చి కొబ్బరి, యాలకలు, బెల్లం, నెయ్యి. ఈ 5 ఐటమ్స్ ఉంటే మనకు ఈజీగా కుడుములు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే కొన్ని స్వీట్గా చేస్తున్నాను, కొన్ని సాల్టీగా, అంటే 2 టైప్స్గా చేస్తున్నాను. స్వీట్ చేసుకోవచ్చు, లేదంటే ఒట్టి కుడుములైనా సాల్ట్ వేసేసి యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగా అయితే స్వీట్ దాంట్లో కోసం అయితే ప్యాన్ పెట్టేసి బెల్లం వేసుకొని, బెల్లంలో కొంచెం వాటర్, మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం బెల్లం తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఈ రెండు మొత్తం కరిగిన తర్వాత బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో పొడిపిండి ప్లస్ తడిపిండి అని అనుకోవచ్చు, ఏ పిండి అయినా వాడుకోవచ్చు అండి. పొడిపిండి వాడడం వల్ల ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి, తడిపిండి అయితే వాటర్ కంటెంట్ అనేది తక్కువ పడుతుంది, అంతే. ఇందులో ఏం పెద్దగా తేడా ఏం లేదు. ఇంక ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం కూడా అవసరం ఏం లేదండి, బెల్లం కరిగితే చాలు. ఇందులోకి కొంచెం నెయ్యి అండ్ తుడుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి యాడ్ చేసేసి ఇందులోకి బియ్యం పిండి అయితే యాడ్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ పొడిపిండే తీసుకున్నానండి, తడిపిండి ఏం తీసుకోలేదు. తడిపిండి కావాలంటే అప్పుడప్పుడు నానబెట్టుకొని జల్లించుకొని చేసుకోవచ్చు. అంత టైం లేదనుకుంటే ఆ రోజు ముందు రోజు నైటే పొడిపిండి అలా తయారు చేసుకొని అయితే మనం ఉంచుకోవచ్చు. ఇంకా ఇందులో బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత చూస్తారు కదా, నేను ఇంకా కొంచెం అనుగ్గానే తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఆరే కొద్దీ మనకి ఆరిపోయిన వెంటనే గట్టిగా అవుతుంది కదా. సో అందుకోసం ఇలా ఆరిపోయింది అనుకుంటే మీరు కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం వీటిని స్టీమింగ్ పెడతాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా నెయ్యి రాసుకొని మెత్తగా కలుపుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండ్రాళ్ళలాగా, కుడుముల్లాగా, బిళ్ళలు, ఇంకా కొందరు జిల్లెడికాయలు అలా అంటారండి. నాకు తెలిసినట్టయితే నేను చేసుకున్నాను. ఇది అయితే ఫస్ట్ నాకు కూడా తెలియదు, మా అత్తయ్య చెప్పారు కుడుములు చేయొచ్చు అని. ఎట్లా చేయొచ్చు అంటే అప్పుడు తను నాకు చెప్తే నేనైతే అప్పటి నుంచి ఇలా ప్రిపేర్ అయితే చేస్తున్నాను వినాయకునికి అయితే ఫస్ట్ టైం ఇప్పుడైతే స్వీట్ చేశాను. నార్మల్గా అయితే స్వీట్ ఏం చేయను, శనగలు, పచ్చి కొబ్బరి ఇలా యాడ్ చేసేసి సాల్ట్ వేసేసి చేసేదాన్ని. ఇంక ఈసారి అయితే స్వీట్ కూడా ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగానే అయిపోతుంది. మనం ఒక 1/2 అవర్ టైం కేటాయించామంటే మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే చేసేసుకోవచ్చు. ఇంకా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మోదకాలు చూశారు కదా, మోదకాలు చేయాలంటే మోదకాల ప్రిపరేషన్ చేసే మోల్డ్ ఉండాలి, అదేం అవసరం లేదు. ఇలా షేప్ అవుట్ చేసుకొని మన చేతిలోనే పోర్కుతో ఇలా అచ్చార్లు వేసేసుకుంటే సరిపోతుంది. మనకు మోదకాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, స్టీమింగ్ తర్వాత చూసినా కూడా చాలా మంచిగా వచ్చాయి. ఇంకా ఈ విధంగా అయితే స్వీట్వి అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా హాట్ అయితే హాట్ కోసం అయితే శనగపప్పు, ఇందులో స్వీట్ దాంట్లో అయితే శనగపప్పు ఏమి యాడ్ చేయలేదు, కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇంకా నేను ఇంకా హాట్ కోసం అయితే వాటర్ పెట్టేసి వాటర్లో శనగపప్పు వేసేసి, శనగపప్పు కొంచెం పలుగ్గా ఉడికిన తర్వాత మనకి ఇలా గరిటెతో అంటే ఇరిగిపోతే సరిపోతుంది. ఇంకా ఇందులోకి పచ్చి కొబ్బరి అండ్ కొంచెం నెయ్యి, సాల్టు, బియ్యం పిండి ఇవన్నీ వేసి సేమ్ ఇదే ప్రాసెస్లోనే కలుపుకోవాలి. ఇంక ఇలా ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మెత్తగా కలిపేసుకుంటే అంతా ఉంటలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు పొడి పొడిగా ఉండే మనం కొంచెం, అది చెప్పాను కదా, కొంచెం మీకు పొడి పొడి అనిపించిందని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి, ఏం కాదు. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి జిగటగా వచ్చి బియ్యం పిండి అనేది దగ్గరగా అవుతుంది. సో ఇలా చూసిన విధంగా వీడియోలో చూపించే విధంగా మొత్తాన్ని దగ్గర చేసేసుకోవాలి ఉంటలాగా. ఇంకా మనకు చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే స్వీట్వి కొన్ని i5 తీసుకున్నాను కదా, ఇవి ఒక
4 ఐటెమ్స్ బిళ్ళల్లా కొన్ని, కుడుముల్లా కొన్ని, ఉండ్రాల్లా కొన్ని, ఇలా అయితే గన రౌండ్ షేప్‌లో ఇలా అయితే గన కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతాయండి. ఒక 45 మినిట్స్‌లో బియ్యం పిండి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. బియ్యం పిండి మనకు రెడీగా ఉందంటే ఆటోమేటిక్‌గా చేసేసుకోవచ్చు ఇవన్నీ అయితే గన. బియ్యం పిండి లేదంటే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. ఇంకా వినాయకునికి చాలా ఇష్టం కదా కుడుములంటే. సో, అందుకనేసి వీడియో అనేది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ విధంగా చేసిన కుడుములు ఇవన్నీ ఉన్నాయి కదా! మీ దగ్గర ఇది ఇడ్లీ పాత్ర ఉంటే గన ఇడ్లీ పాత్రలో స్టీమింగ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇలా అమెజాన్‌లో అయితే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను చాలా రోజుల క్రితం నాకు కావాల్సి వచ్చి మా ఇంట్లోకి. ఇంకొక ప్యాన్‌లో వాటర్ వేసేసి అందులోకి ఇది పెట్టేసి ఇవన్నీ మనం చేసుకునేటన్ని అందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇంకా ఈ ప్రాసెస్ లేదంటే ఇడ్లీ కుక్కర్ మనం సేమ్ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్‌లోనే ఇడ్లీ కుక్కర్‌లో కూడా ఇవి పెట్టేసి ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకొని తర్వాత కూల్ అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే అండి ప్రసాదాలైతే మన వినాయక చవితికి ఏ హడావుడి లేకోకుండా టెన్షన్ పడకుండా ఇలా ఈజీగా అయితే ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా ఈ విధంగా అయితే గన ఉండ్రాలను, కుడుములను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా కొంచెం కూల్ తగ్గిన తర్వాత వీటన్నిటిని తీసేసుకోవడమే. ఎందుకంటే మరీ చల్లగా పోయినాయంటో దానికి అతుక్కుంటాయి అన్నమాట. అతుక్కోకుండా ఉంటే కొంచెం నెయ్యి కానీ అలా రాసి పెడితే సరిపోతుంది. అంత అవసరం లేదు. ఎందుకంటే మనం చేసేటప్పుడు నెయ్యి రాసుకున్నాం కాబట్టి అంత అవసరం లేదు కాబట్టి నేనేం నెయ్యి అలా ఏం రాయలేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మరీ పూర్తిగా చల్లారాయంటే ఆ జల్లెడకు అతుక్కుంటాయి. సో, అందుకనేసి నేను చెప్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పాల తాలికలు, మోదకాలు ఇలా డిఫరెంట్‌గా ఎలా చేయాలనేది మరో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో నాతో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.